మైథిలి, సాకేత్ వాళ్ళకి శోభనం ఏర్పాట్లు జరిపించడంతో మైథిలి అయితే శోభనం గదిలోకి పాలు గ్లాస్ తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సాకేత్ అయితే చాలా కోపంగా తన వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి మాత్రం సాకేత్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా అలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇదిగో ఈ పాలు తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే నాకు ఏ పాలు వద్దు ఏమి వద్దు అని చెప్పేసి అయితే ఒక తలగాడ తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మైథిలి మాత్రం, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, ఈ ఏర్పాట్లన్నీ జరిపించింది మన కోసమే కదా, అయినా నువ్వు ఎంత అన్ఈజీగా ఉంటే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న సాకేత్ మీదకి అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సాకేత్ మాత్రం చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి మాత్రం, నువ్వు ఇలా చిరాకు పడితే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ మంచం మీద అయితే కూర్చుని పెడుతూ ఉంటుంది. ముందు ఈ పాలు తాగు అని చెప్పేసి అయితే బలవంతంగా అయితే సాకేత్తో ఆ పాలు సగం తాగి అలాగే ఆ మిగిలిన సగం అయితే మైథిలి తాగుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సాకేత్ అయితే మైత్రి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం, ఏంటి బావా ఇకనైనా నా మీద కోపం తగ్గలేదా, నా మీద కోపం తగ్గించుకొని నన్ను దగ్గరికి తీసుకో బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే చాలా కోపంగా మైత్రిని పక్కకు నెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.